ఇప్పుడు ఏంటంటే మన రాసుల వారీగా మాట్లాడుకోవాలంటే అన్ని రాసుల వారు అందరూ పుట్టిన వాళ్ళందరూ తప్పక కార్తీక మాసంలో పూజలు చేసుకోవడం అనేది ఆ, అనాదిగా వస్తున్న ఒక పద్ధతి. అసలు ఎందుకు అనేది ఫస్ట్ కనుక్కుందాం. అంటే ఏంటి, మనకి సనాతన ధర్మం అయినా సరే మనం పెద్దవాళ్ళు పెట్టినది ఏంటంటే కార్తీక మాసంలో ఎప్పుడైనా మనం చూసామంటే సీజన్ ఏమో చేంజ్ అవుతుంది. సీజన్ చేంజ్ అయినప్పటికీ ఏమవుతుందంటే ఇన్ఫెక్షన్స్ ఎక్కువ అవుతాయి. ఎందుకంటే చలికాలంలో ఎండ ఉండదు చలికాలము, అండ్ ఆల్సో ఏంటంటే డే అనేది షార్ట్ అవుతుంది, నైట్ అనేది లాంగ్ అవుతుంది, పెద్దగా అంటే ఏంటంటే 24 hours మనం డివిజన్ చేసుకుంటే అలా అవుతుంది కనుక. అండ్ ఆల్సో మనకేంటి ఇన్ఫెక్షన్స్ ఎందుకు వస్తాయి అంటే ఆ క్లైమేటిక్ కండిషన్స్ బట్టి, అంటే మనకి క్లైమేట్ మారుతోంది, సీజన్ మారుతోంది, మారినప్పుడు ఏమవుతుంది, మనం బయటికి వెళ్ళలేము ఆ చలిలో. సో ఇవన్నీ మనం చేయలేము కదా, మనకి ఏంటంటే హాట్ క్లైమేట్ మనది ఎప్పటికైనాను. సో అవన్నీ చేయలేము కనుక అవి చేస్తే ఏంటంటే రెగ్యులర్గా మనం బయటికి వెళ్ళి ఏదైనా పని చేస్తే తప్పక ఇన్ఫెక్షన్స్ అనేవి మనకి వస్తాయి కనుక వాళ్ళు ఏమన్నారంటే ఉపవాసాలు ఉండమన్నారు. ఎందుకు ఉపవాసాలు ఉండాలి అంటే లైట్గా తిన్నప్పుడు ఏంటంటే డైజెషన్ కూడా అవుతుంది. మనం ఎప్పుడైనా మనం చూసామంటే పొద్దున డైజెషన్ అంటే సన్ ఉన్నప్పుడు డైజెషన్ అయిందే, రాత్రి డైజెషన్కి తేడా ఉంటుంది. సో ఇవన్నీ కలిపి అవన్నీ ఆలోచించుకుని పెద్దలు మనకి నిర్ణయం చెప్పారనమాట. దానికి తోడు ఏంటంటే ఆధ్యాత్మికంగా చేసుకుంటే స్పిరిచువల్ గ్రోత్ అంటే ఏంటి, ఏదో ఒకటి చేసుకోవాలి. ఇప్పుడు పని ఉండదు అనుకుందాం కాసేపు, ఇదివరకు కాలంలో అదే జరిగేది కదా, బయటికి ఎక్కువ వెళ్ళలేనప్పుడు ఇంట్లో ఉండాలి, ఇంట్లో ఉన్నప్పుడు పూజలు చేసుకుంటే ఏదో ఒకటి చేయాలి కనుక, అంటే కాలం గడవాలి కనుక పూజలు చేసుకున్నప్పుడు ఏంటంటే మనకి స్పిరిచువల్ గ్రోత్ అనేది ఉంటుంది కనుక ఇవన్నీ కలిపి మనకి ఒక మాసం కింద పెట్టి మనకి చెప్పారు. ఈ మాసం ఏంటంటే అటు విష్ణుమూర్తికి అటు శివుడికి శివభక్తులకి ఇద్దరికి కలిసి వచ్చిన ఒక మాసం. ఇద్దరిని కొలుస్తారు అనమాట, అటు విష్ణుమూర్తిని కొలుస్తారు, శివుని కొలుస్తారు. అంటే ఏంటంటే విష్ణుది అంటే కార్తీక పౌర్ణమి రోజు ఏంటంటే మనకి విష్ణు దీపావళి అంటారు కూడాను. సో ఆ రోజు ఎవరైనా సంవత్సరం అంతా దీపం పెట్టుకోలేదు అన్నవాళ్ళు కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజు దీపం పెట్టుకుంటే వాళ్ళకి పుణ్యం వస్తుంది. ఈ సంవత్సరం అంతా పెట్టుకోకపోయినా ఆ ఒకరోజు పెట్టుకుంటే ఆ సంవత్సరం అంతా కట్టబెట్టుకున్న పుణ్యం ఆ రోజు పెట్టుకున్నందుకు వస్తుందని చెప్తూ ఉంటారు కనుక తప్పక కార్తీక మాసంలో దీపం పెట్టుకోవడం అనేది మంచిది. అలాగే ఏంటంటే చాలామంది వ్రతాలు కూడా దీపవ్రతం కూడా చేస్తూ ఉంటారు. దీపాలు ఇచ్చిపుచ్చుకోవడం అని, ఒత్తులు కూడా ఇచ్చిపుచ్చుకోవడం అనేది ఉంటుంది. అది బేసిక్గా ఏంటంటే మనకి ఎప్పటికైనా పద్ధతి ఏంటి, పొద్దున్నే లేచి స్నానాలు చేసి మనం ఆధ్యాత్మికంగా ఒక రోజుని గడపాలి అని చెప్తూ ఉంటాం. ఇదేంటంటే దీక్ష మనకి ఉన్నప్పుడు ఇవన్నీ మనకి నాగుల చవితి కూడా ఇప్పుడే వస్తుంది, అలాగే ఏంటంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి వస్తుంది. సో ఈ మాసం అంతా ఏంటంటే నేచర్కి దగ్గర అవ్వాలి, మనం నేచర్తో పాటు మనం సన్నిహితంగా ఉండాలి అని చెప్పడానికి మనం కార్తీక మాసాన్ని ప్రతి కింద తీసుకోవచ్చు. అలాగే ఏంటంటే మాసం అంతా మనం ఎప్పటికైనా ఆధ్యాత్మికంగా మనం ఆలోచించుకుంటూ శివ దీక్ష తీసుకుని చేసుకోవడం అనేది మంచిది. మనం చూసామంటే అయ్యప్ప స్వామి దీక్ష కూడా తీసుకుంటూ, శక్తి దీక్షలు కూడా తీసుకునే వాళ్ళు ఉంటారు, శివ దీక్షలు అన్నీ తీసుకుంటూ ఉంటారు. మనం ఎప్పటికైనా రోజు ఏంటంటే ఇండివిజువల్గా మనం ఒక్కళ్ళం కూర్చొని చేసే ఇదేంటి పెద్ద పండగగా చేసుకునేది కాదు. సో ఇండివిజువల్గా స్పిరిచువల్గా మనం గ్రో అవ్వాలి అని అంటే రీక్రియేషన్ మనం రీక్రియేట్ చేయడానికి ఒక సందర్భం కింద తీసుకోవాలి. అంటే ఏంటి, ఈ సంవత్సరం అంతా పోయిన సంవత్సరం అంతా అనుకుందాం ఇప్పటి వరకు, లేకపోతే ఎన్ని మాసాలు గడిచాయో అన్ని మాసాలు, ఎప్పుడు మనకి సక్సెసే రాదు, ఎప్పుడు మనకి ఓటమే రాదు. సో ఇవన్నీ కూడా ఏంటంటే మనం కూర్చుని ఒక ధ్యాస పెట్టి చిందించడం అంటాం, అంటే థింకింగ్. అవి థింక్ చేస్తున్నప్పుడు మనం ఎలా వెళ్ళాము, ఎలా ముందుకెళ్ళాలి, ఎలా ఉంది అని నేర్చుకోవడానికి ఒక టైం గ్యాప్ కింద కూడా చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. ఎప్పటికైనా ఏంటంటే ఆధ్యాత్మికంగా మనం ఏ పని చేసినా ఒక గోల్ ఓరియంటెడ్గా సంకల్పంతో చేసినప్పుడు తప్పక మన లైఫ్లో గోల్ అనేది సాధించగలుగుతాం కనుక ఈ మాసం అంతా ఏంటంటే స్పిరిచువల్ గ్రోత్కి, ఇండివిజువల్ గ్రోత్కి మనం చెప్పుకుంటూ ఉంటాం. కార్తీక మాసం వచ్చేది నెక్స్ట్ మార్గశిర మాసమే, అది కూడా ఏంటంటే చలికాలం. సో చలికాలం కూడా అంత పూజలు, ఇంకా ఇక్కడి నుంచి ఏంటంటే అన్ని పూజలు అన్నీ జరుగుతూ ఉంటాయి. అలాగే ఏంటంటే పెళ్ళిళ్ళు కూడా జరుగుతూ ఉంటాయి, చాలా పెళ్ళిళ్ళు జరుగుతాయి ఈ టైంలో. సో ఇవన్నీ ఏంటంటే కొంచెం గ్యాప్ ఇచ్చి, నువ్వు కొంచెం గ్యాప్ ఇచ్చి మళ్ళీ పనికి వెళ్ళు అని చెప్పడానికి ఒకటి. అలాగే పూజలు చేసుకోమని ఇండివిజువల్గా
ఏంటంటే ఇప్పుడు ఏంటంటే కలయిక అందరూ కలిసి పూజలు చేయడం కానీ, కార్తీక పౌర్ణమి రోజు చేసుకోవడం కానీ, వ్రతాలు చేసుకోవడం కానీ అందరూ కలిసి చేసుకుంటారు. అలాగే ఏంటంటే వన భోజనాలు అనేది ఉండేది. అంటే ఏంటి, సన్ అనేది కొంచెం వీక్ ఉంటాడు కదా ఇప్పుడు. సో వన భోజనాలు కూడా బాగుంటుంది. అప్పుడు కూడా మనం ఏంటి, నేచర్కి దగ్గర అవుతాం. సో అలాగే ఏంటంటే సోమవారం తప్పక శివుడికి రుద్రాభిషేకం చేసుకోవడం అనేది ఆన్మాతికత వస్తుంది. శివ పూజలు ఎక్కువ చేసుకుంటూ ఉంటాం అన్నమాట. అదొకటి కాకుండా ఈ మాసంలోనే ఏంటంటే శివుడికి ఆయన ఆలాహలం తాగారు, అందుకనే నీలకంఠుడు అనే పేరు వచ్చింది అని కూడా చెప్తూ ఉంటాం. సో ఈ మాసంలో తప్పక చేసుకుంటే ఏంటంటే స్పిరిచువల్గా గ్రోత్ అనేది చాలా రెట్టింపు అవుతుంది, రెట్టింపు కన్నా ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి మిగతా మాసాల కన్నా అని ఒక ఐదీకం, అంటే నమ్మకం అనేది ఉందన్నమాట. సో తప్పక శివ పూజలు అలాగే విష్ణు పూజలు చేసుకోవడం కూడా చాలా మంచిదన్నమాట. ఇవన్నీ చేసుకుంటూ అందరూ స్పిరిచువల్గా గ్రో అవ్వాలి, వాళ్ళు అనుకున్నది సాధించాలి అని ఇవన్నీ చేసుకుంటూ ఉంటాం. అలాగే పెద్దలు కూడా చెప్తారు, వాళ్ళు ఇవన్నీ చేసినప్పుడు ఏంటంటే అలా బ్రాహ్మణ్ బ్లెస్సింగ్స్ అంటే జూపిటర్ మనకి గురు బ్లెస్సింగ్స్ ఉంటాయి, అలాగే మన ఇంట్లో పెద్దవాళ్ళ బ్లెస్సింగ్స్ ఉంటాయి. అలాగే ఈ మాసంలో నేను అన్నట్టు పెళ్ళిళ్ళు కూడా చాలా జరుగుతూ ఉంటాయి, అందరిలో కలయిక అనేది ఉంటుంది. అలాగే ఏంటంటే మనకి స్పిరిచువల్ టాక్స్కి వెళ్ళడం కానీ, లేకపోతే ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం కానీ అవన్నీ జరుగుతాయి. ఇంకోటి ఏంటంటే పుణ్యనది స్నానం చేయాలి అని చెప్తూ ఉంటాం అన్నమాట. ఈ టైంలో తప్పక పుణ్యనది స్నానం చేసినప్పుడు కూడా ఏంటంటే మన ఆరా అనేది క్లెన్స్ అవుతుంది. క్లెన్స్ అయ్యి మనకేంటంటే కొత్త ఎనర్జీ అనేది, కొత్త ఉత్సాహం అంటాం అనమాట, దాన్ని ఎనర్జీ అనేది వస్తుంది. కనుక తప్పక ఈ మాసం అంతా సద్వినియోగం చేసుకోవడం అనేది మంచిది. అందరూ అంటే ఏంటి, ఆడవాళ్ళు చేయొచ్చు, అటు మగవాళ్ళు చేయొచ్చు, పిల్లలు కూడా చేసుకోవచ్చు. చిన్న పూజలైనా వాళ్ళు చేసుకుంటారు. ఆధ్యాత్మికంగా ఎప్పటికైనా స్పిరిచువల్ గ్రోత్, రిలీజియస్ గ్రోత్ ఇవన్నీ ఉంటాయి. కనుక కార్తీక మాసం మనం ఎప్పుడు విశేషంగా మనం చేసుకుంటూ ఉంటాం అన్నమాట. వ్రతాలు చేసేవాళ్ళు సత్యనారాయణ వ్రతం కూడా చేసుకుంటూ ఉంటారు కార్తీక మాసంలో. సో అటు విష్ణుమూర్తికి, ఎందుకంటే ఇదివరకు దెబ్బలాడుకుంటూ ఉండేవాళ్ళు, అంటే ఏంటి విష్ణుమూర్తి ఎక్కువ శివుడు ఎక్కువ అని. ఏ రూపమైనా ఎప్పటికైనా మనం మాట్లాడుకుని నిరాకారమే, ఏ రూపమైనా ఒకటే, అందరూ దేవుళ్ళే కదా. సో ఇద్దరికి కలయిక అనేది కార్తీక మాసం కనుక తప్పక అటు విష్ణు భక్తులు, అటు శివ భక్తులు అందరూ కూడా ఏంటంటే చేసుకుంటూ ఉంటారనమాట. అందరూ కలిసిమెలిసి చేసుకోవడం అనేది ఆన్వాయితీగా వస్తుంది. సో తప్పక ఏంటంటే ఇవన్నీ చేసుకుంటే మనకు కూడా గ్రోత్, స్పిరిచువల్ గ్రోత్ అనేది ఎక్కువ ఉంటుంది. అండ్ ఆల్సో మనని రీసెంటర్ చేసుకోవడం, ఇప్పుడు మనం లా ఆఫ్ అట్రాక్షన్లో మాట్లాడుకున్నప్పుడు కూడా ఏంటంటే మనకు కావాల్సింది మనం తెలుసుకోవాలి, ఆ తెలుసుకోవడం అలాగే దాన్ని సాధించడం మనకి తెలుసుకుంటే సాధించడం అనేది ఈజీ. కనుక ఈ గ్రోత్, స్పిరిచువల్ గ్రోత్కి, పర్సనల్ గ్రోత్కి, పర్సనల్ డెవలప్మెంట్కి ఈ మాసం, ఈ ధ్యానం కూడా చేసుకుంటూ ఉంటారు ఈ మాసంలో. సో ఇవన్నీ చేసుకోవడం అనేది చాలా మంచిది. చేసుకోలేని వాళ్ళు, మాసం అంతా చేసుకోలేని వాళ్ళు అట్లీస్ట్ ఒక్కరోజు అంటే కార్తీక పౌర్ణమి రోజు చేసుకోవడం కూడా చాలా ఉత్తమం అన్నమాట. సో తప్పక ఆ రోజు చేసుకుంటే మొత్తం పుణ్యం కట్టుకుంటా చేరువవుతుంది. పాజిటివ్ బ్యాంక్ బ్యాలెన్స్ అనేది పెరుగుతుంది. ఎప్పటికైనా మనం పాజిటివిటీని తీసుకోవచ్చు దాంట్లోంచి. తప్పక చేసుకోండి, బాగుంటుంది.